వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 489వ పాట పాడుకుందాం. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, అనుమానములికనకిన సుఖంబులు దినమొక గడికొక తీరయుండును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, దిటముగ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము వెరచన్నా, పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకము నింకించును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, పరమదయానిధి క్రీస్తుని బలమున పాపభరాంబులు విడునన్నా, పరిశుద్ధాత్ముని బంధుత్వాంబున అరమర చీకటులన్నీయుదొలగును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా, అనుమానములికనకిల సుఖంబులు దినమొక గడికొక తీరయుండును. మనసానందము బొందుట కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం చూస్తే ఇక్కడ పౌలు బర్నబా వారిరువురు కూడా ఆల్రెడీ పరిచర్యలో ఉంటూ ఉన్నారు, సంఘాలకు వెళుతూ ఉన్నారు. అయితే అక్కడ ఒక ఇబ్బంది ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతియోకయలో. కారణం ఏంటి అని అంటే, అన్యజనంలో ఉండి ఎవరైతే క్రీస్తులోనికి వస్తూ ఉన్నారో వారు దేవుని యొక్క ధర్మశాస్త్రం, పాత నిబంధనలో యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఆచరించాలా వద్దా అనే సందిగ్ధ స్థితి ఒకటి ఏర్పడింది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ క్రింది వచనాలలో మనము చూస్తే 24వ వచనంలో మనం చూస్తాం ఎందుకొరకు ఈ బర్సబ్బా మరి శీలను ఏర్పరచుకున్నారు అనేది మనం చూస్తే, కొందరు మా యుద్ధ నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి అనే మాటను మేము చూస్తూ ఉన్నాం. వారికి మేము అధికారం ఇవ్వలేదు, వారిని మేము పంపలేదు అని ఈ సంఘస్థులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అబద్ధ బోధ అక్కడ జరుగుతూ ఉంది. తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవ్యంలో ప్రారంభమవుతూ ఉన్నాయి. సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రారంభ దశలోనే ఇటువంటి అబద్ధపు సిద్ధాంతాలు, అబద్ధపు బోధలు ఎప్పుడైతే వస్తాయో సంఘము విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకున్న వారు పౌలు బర్నబాలకు తోడుగా ఆ సంఘములో విశ్వాసంలో బలంగా ఉన్న ఇద్దరిని ఏర్పాటు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళలో ఒకని పేరు బర్సబ్బా, ఆయనకున్న మరొక పేరు యూదా. ఈ బర్సబ్బా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే సన్ ఆఫ్ సబ్బాత్ అని, లేకపోతే విశ్రాంతి యొక్క కుమారుడు, సన్ ఆఫ్ రెస్ట్ అని దాని యొక్క అర్థం. అయినప్పటికీ ఆయన దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క
లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 31వ వచనంలో కూడా మనం చూస్తాం. 31, 32లో వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయు ప్రవక్తలయ్యుండి ఉండినందున పెక్కు మాటలతో సహోదరుల వాదనాదరించి స్థిరపరచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఈ బర్సబ్బా అనే వ్యక్తి, యూదా అనే పేరు కలిగిన బర్సబ్బా అనే వ్యక్తి ఆ సంఘంలో, యెరూషలేము సంఘంలో ఒక ప్రాముఖ్యమైన స్థితిలో ఉన్నాడు. ఆయనకు ప్రవచన వరం కూడా ఉంది. విశ్వాసంలో ఆయన స్థిరంగా ఉన్నాడు. తన యొక్క అనుభవం ఏంటో మనకు తెలియదు, తన యొక్క వయసు ఏంటో మనకు తెలియదు, కానీ ఖచ్చితమైన దైవ జ్ఞానం అయితే ఆయనకు ఉంది. కారణం ఏంటి అనంటే, ఆ అంతియోకయలో అబద్ధ బోధ, అబద్ధ సిద్ధాంతాలు ఎప్పుడైతే ప్రారంభం అవుతూ ఉన్నాయో దానిని చక్కదిద్దడానికి ఈయనను పంపిస్తూ ఉన్నారు అనంటే, మొట్టమొదటిది ఈయనకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిజమైన విశ్వాసం ఉంటుంది. రెండవది, ఎవరైతే తప్పుడు బోధల్లోకి వెళ్తూ ఉన్నారో వాళ్ళను చక్కదిద్దగలిగిన జ్ఞానము కూడా ఆయనకు ఉంటుంది. కాబట్టి ఆయనను వారు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం కూడా అనేక పర్యాయాలు తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు వింటూ ఉన్నప్పటికీ మనం దానిని ఖండించలేకపోతూ ఉన్నాం. ఖండించలేకపోవడము అనంటే మనం దానిని ఒక రకంగా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతూ ఉన్నాం. ఇక్కడైతే ఈ యెరూషలేము సంఘం వాళ్ళు ఏ మాత్రం కూడా దానిని టాలరేట్ చేయకుండా పౌలు బర్నబాలకు తోడుగా ఈ బర్సబ్బా అనే వ్యక్తిని, అలాగే శీల అనే వ్యక్తిని వాళ్ళ ద్వారా వాళ్ళతో పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు వీరితో పాటు వచ్చి, అంతకుముందు ఎవరైతే వచ్చి మీకు తప్పుడు బోధ చేస్తూ ఉన్నారో, మిమ్మల్ని వాళ్ళు కలవర పెడుతూ ఉన్నారో, మిమ్మల్ని వాళ్ళు తప్పుగా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళను మేము పంపలేదు అనే క్లారిఫికేషన్ వాళ్ళకి ఇస్తూ అసలైన సత్యం ఏంటి అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కసారి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఇక పాత నిబంధనలో యూదులకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఏ మాత్రం కూడా మనం ఆచరించవలసిన అవసరము లేదు. కారణం ఏంటి అనంటే, అది ఎవరు కూడా మానవ మాత్రం నెరవేర్చలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చి ఎందుకొరకు వచ్చానని చెప్పుకున్నాడు. మత్తయి సువార్తలో మనం చూస్తే, ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు వచ్చి తినని మీరు తలంచవద్దు, కానీ దానిని నెరవేర్చుటకే నేను వచ్చి తిని అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానిని నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక దానికి ఉన్న బలం ఏమి కూడా ఇప్పుడు లేదు. దాని యొక్క ముళ్ళును, ధర్మశాస్త్రపు బలాన్ని ఆయన విరుగగొట్టి ఉన్నాడు. ఇప్పుడు దానిని విరుగగొట్టిన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితే చాలు, ధర్మశాస్త్రానికి ఇక మన మీద ఏమాత్రం కూడా అధికారం లేదు. ఈ సత్యాలను ఇక్కడ పౌలు బర్నబాలతో కలిసి ఈ బర్సబ్బా మరియు శీలలు చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారిద్దరిని పక్కన పెడితే వీరిరువురు కూడా పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచివి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. స్థిరపరచడము అనంటే, ఇక ఆ తర్వాత ఎవరు వచ్చి బోధించినప్పటికీ కూడా ఏ విధంగా వాళ్లను తప్పుడు సిద్ధాంతాల్లోకి తిప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు స్థిరంగా ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసం నుండి తప్పుకోలేనంతగా వాళ్ళను విశ్వాసంలో బలపరిచిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవాలయంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండడం మాత్రమే కాదు, కానీ తనను ఎన్నుకున్నప్పుడు సంఘ సభ్యులు ఏ విధంగా తనను ఎన్నుకున్నారో, ఏ విశ్వాసంతో ఎన్నుకున్నారో ఆ విశ్వాసాన్ని, అంతమంది సంఘంలో తననే ఎన్నుకోవడానికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన యొక్క ప్రేరేపణను బట్టి దేవుని యొక్క ఉద్దేశము, ఈ రెండింటిని జ్ఞాపకం చేసుకొని వారిరువురికి కూడా ఆయన న్యాయం చేసినట్లుగా ఈ 32వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సొంతము కాదు, దేవుని యొక్క పరిచర్యలో మనం ఉన్నాము అని అన్నప్పుడు మన దేవుడు, మన సంఘము మనకు ఏ విధమైన బాధ్యతలు అప్పగిస్తుందో ఆ బాధ్యతలు మనం చేయగలమని వారు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా, శక్తి వంచన లేకుండా దేవుని మీద ఆధారపడి ఆ కార్యాలు ఎప్పుడైతే మనం జరిగిస్తామో అప్పుడు దేవునికి మహిమకరంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. మన జ్ఞానంతో మనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఫెయిల్యూర్స్ గా మిగిలిపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు విజయమే మనకు ఉంటుంది. కాబట్టి
బర్సబ్బా మనకు ఒక మంచి ఉదాహరణగా ఉన్నాడు. ఆయన వలె దేవునిని సంఘమును సంతోషపెట్టి తృప్తిపరిచే వాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకిచ్చిన తలాంతులన్నింటినీ దేవుని కొరకు ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, నేటి దినాన యూదా అనబడే బర్సబ్బా గురించి ప్రభు మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఆయనకు మీరు ఇచ్చిన ప్రవచన వరాన్ని నీ పరిచర్య కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడు. ప్రభు అనేకులు తప్పిపోతూ ఉన్న క్రమంలో వారందరినీ ప్రభు చక్కపరిచి నీ యందు స్థిరపరచడానికి నీ దాసుని ఉపయోగించుకున్న విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మాకు మీరు అప్పగించే ఏ బాధ్యతనైనా ప్రభు మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా నమ్మకంగా అట్టి బాధ్యతలన్నింటినీ మేము నెరవేర్చు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ దిన కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా ఉండి నిశ్చితమైతే ప్రభు మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకందరికి దయచేయమని కొద్ది మాటలు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.